ఏఐకి రిసర్చ్ చెయ్యి అని చెప్పడం కాదు. రిసర్చ్ ఎలా చేయాలో చెప్పాలి. ఎందుకంటే, ఒక టాపిక్ మాత్రమే ఇస్తే ఏఐ మీకు సాధారణ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ, ఏం తెలుసుకోవాలి? ఎంత డీప్‌గా రిసర్చ్ చేయాలి? ఎలాంటి సోర్సెస్ యూజ్ చేయాలి? డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఏంటి? ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి? ఇవన్నీ ముందే డిఫైన్ చేస్తే, ఏఐ మీకోసం ఒక స్ట్రక్చర్డ్ రిసర్చ్ రిపోర్ట్‌లా ఇన్ఫర్మేషన్‌ని ఆర్గనైజ్ చేయగలదు. అందుకే నేను రిసర్చ్ కోసం ఒక సింపుల్ ప్రాంప్ట్ స్ట్రక్చర్ యూజ్ చేస్తాను. అందులో రిసర్చ్ టాపిక్, రిసర్చ్ గోల్, టార్గెట్ ఆడియన్స్, రిసర్చ్ డెప్త్, సోర్స్ ప్రిఫరెన్స్ ఇవన్నీ ఒకే ప్రాంప్ట్లో ఉంటాయి. దాంతో ర్యాండమ్ ఇన్ఫర్మేషన్ కాకుండా కీ ఇన్సైట్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, యూస్ఫుల్ సోర్సెస్, మెయిన్ ఫైండింగ్స్, ఫైనల్ సమరీ అన్నీ ఒకే స్ట్రక్చర్డ్ అవుట్పుట్లో తీసుకోవచ్చు. స్టూడెంట్స్ అయినా, కంటెంట్ క్రియేటర్స్ అయినా, మార్కెటర్స్ అయినా ఏ టాపిక్ మీద రీసెర్చ్ చేయాల్సి వచ్చినా ఈ ప్రాంప్ట్ మీ రీసెర్చ్ ప్రాసెస్‌ని చాలా ఫాస్టర్ మరియు క్లీనర్ చేయగలదు. నేను పర్సనల్లీ యూజ్ చేసే ఈ రీసెర్చ్ ప్రాంప్ట్ టెంప్లేట్‌ని ఫ్రీగా ఇస్తున్నాను. కావాలంటే రీసెర్చ్ అని కమెంట్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ ఏఐ ప్రాంప్ట్ టెంప్లేట్స్ కోసం ఫాలో చేయండి. రేపు ప్రెజెంటేషన్ ప్రాంప్ట్ టెంప్లేట్‌తో కలుద్దాం.